తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు డీజీపీ శ్రీధర్ రెడ్డి. 2025 పోలీస్ వార్షిక నివేదికను విడుదల చేసిన ఆయన ఈ ఏడాది పండుగల బందోబస్తు పటిష్టంగా చేశామన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్తో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ వార్షిక నివేదికను మంగళవారం డీజీపీ శ్రీధర్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. ఎలాంటి సమస్యలు లేకుండా మిస్ వరల్డ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించుకున్నామని చెప్పారు. ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ ఈవెంట్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, రాష్ట్రంలో వివిధ కేసులను లోక్ అదాలత్ లో పెద్ద సంఖ్యలో పరిష్కరించామని డీజీపీ తెలిపారు. పోలీస్ శాఖలో కీలక పదవుల్లో మహిళా అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. ఫోన్ల రికవరీ విషయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1లో ఉందని డీజీపీ శ్రీధర్ రెడ్డి మీడియాకు వివరించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వచ్చిన వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని డీజీపీ తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదలు నిజామాబాద్లో రాలేదన్నారు. వరదల సమయంలో పోలీస్ సిబ్బంది బాగా పనిచేసి ప్రాణ నష్టం లేకుండా చూశారని చెప్పారు. ఈ సంవత్సరం శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలో చక్కగా మెయింటైన్ అయినాయి. క్రైమ్స్ పైన, నేరాల పైన పూర్తి అదుపు ఉంది. అట్లాగే తీవ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఇట్లాంటివి కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయి. సక్సెస్ఫుల్ గా ఎక్కడ ఇట్లాంటి చిన్న అవాంతరం లేకుండా కూడా జరుపుకున్నాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ దానికి అది సక్సెస్ఫుల్ కావడానికి పూర్తిగా కృషి చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. సైబర్ క్రైమ్ విషయంలో తెలంగాణలో 3% తగ్గిందన్న శ్రీధర్ రెడ్డి, దేశంలో సైబర్ క్రైమ్ 41% పెరిగిందన్నారు. గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ కూడా 2.33% తగ్గిందన్నారు. ఇక నేర నిరూపణ శాతం 3% పెరిగిందని, పోక్సో చట్టం కింద నమోదైన మొత్తం 141 కేసుల్లో 154 మంది నిందితులకు జీవిత ఖైదు విధించబడిందన్నారు. ఈ ఏడాది 3 కేసుల్లో నిందితులకు మరణశిక్షలు పడ్డాయని డీజీపీ గుర్తు చేశారు. అలాగే 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ శిక్ష పడిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు తగ్గాయని చెప్పారు. మహిళా భద్రత కోసం షీ టీంలు యాక్టివ్ గా పనిచేస్తున్నాయని చెప్పారు. త్వరలో పోలీసు ఉద్యోగాల నియామకాల కోసం కసరత్తు చేస్తున్నామని డీజీపీ వివరించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, ఇందులో ఎవరి పాత్ర ఉన్నా చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. అది ఇన్వెస్టిగేషన్ లో భాగం. అది ఇప్పుడు చెప్పడానికి లేదు. అది సుప్రీంకోర్టులో కింద సుప్రీంకోర్టులో ఆ కేసు ఇంకా గౌరవ సుప్రీంకోర్టులో ఉంది. సో ఇప్పుడు సబ్ జ్యుడిషి ఉన్న కేసులో మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినప్పుడు కూడా ఇందులో ఎవరి పాత్ర ఉన్నా కానీ, నేను ముందే చెప్పినట్టు ఈ కేసు మొదలైనప్పటి నుంచి కూడా ఎవరి పాత్ర ఉన్నా కానీ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నాము, అవసరమైతే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఇది కంటిన్యూ అవుతుంది. ట్రావెల్ సేఫ్ పేరుతో సిఐడి నూతన యాప్ తీసుకొచ్చిందని, మహిళలు జర్నీ చేసేవారికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని సూచించారు. అలాగే డ్రగ్స్ కట్టడి కోసం ఈ ఏడాది ఈగల్ టీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారన్నారు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో దేశంలో తెలంగాణ 2వ స్థానంలో ఉందని డీజీపీ వివరించారు.